బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టిపిసి చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొంటారు. తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై అంశాలపై అధిష్టానానికి వివరణ ఇవ్వనున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టిపిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొంటారు. తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అధిష్టానానికి వివరణ ఇవ్వనున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న కేబినెట్ విస్తరణ, పార్టీ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లో ప్రధానంగా చర్చించేది ఈ కులగణన అంశంపైన. ఇక్కడ తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్న దాని మీద వివరణ ఇచ్చే అవకాశం ఉందా? లక్ష్మణకు మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు. 4:30 తర్వాత ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మరొక వైపు ఇటు బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. వీరితో పాటుగా ఒకరిద్దరు నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి 26 తారీఖు నాడు కొన్ని పథకాలు కూడా ప్రారంభించడం జరిగింది. వాటితో పాటుగా అసెంబ్లీలో కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాలపైన చర్చించడం జరిగింది. ఈ అంశాలను కేంద్ర నాయకత్వానికి కూడా వివరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దాంతోపాటుగా స్థానిక సంస్థలకు వెళ్లాలని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానంతో కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, వాటితో పాటుగా మంత్రివర్గ విస్తరణ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు, అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా మల్లికార్జున ఖర్గే ఏఐసిసి జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీలో కూడా కలవాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లికార్జున ఖర్గేతో కూడా ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇటు రాష్ట్రంలో మొన్న అటు అసెంబ్లీ వేదికగా 4వ తారీఖు నాడు కీలకమైనటువంటి అంశాలపైన చర్చించడం జరిగింది. ఒకటి కులగణనకు సంబంధించినటువంటి, అంటే బీసీలకు సంబంధించినటువంటి అంశం. ప్రధానంగా భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ కాలం నాడు 1931లో చేసినటువంటి లెక్కలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు ఇటు కులగణన చేయలేదు, బీసీల లెక్కలు తీయలేదు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం దేశంలోనే ప్రప్రథమంగా ఇటు బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తీసింది, సమగ్ర సర్వే నిర్వహించింది. సర్వే ద్వారా అసలు బీసీలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఒక లెక్కలు తీసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క దీనిపైన ఇప్పటికే సర్వత్రా అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని వర్గాల నుండి ప్రధానంగా బీసీ వర్గాలైతే భారతదేశం స్వాతంత్ర్యం కంటే ముందుగా ఉన్నటువంటి లెక్కలు ఇంతవరకు తమకు లెక్కలు లేకపోవడంతో రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అందరూ హర్షిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి కొంత ఇది సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వం కూడా ఏఐసిసి వర్గాలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరొక వైపు 30 ఏళ్లుగా ఇటు ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం పెండింగ్లో ఉంది. మాదిగ సమాజ వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. ఎంఆర్పీఎస్ సంబంధించినటువంటి వాళ్ళు అనేక ఉద్యమాలు చేశారు, ఆత్మాహుతి చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు అనేవి జరిగినటువంటి నేపథ్యంలో 30 ఏళ్లుగా ఇటు ఎస్సీ వర్గీకరణ కాలేదు. కాబట్టి దీనికి సంబంధించి ఇటీవలే సుప్రీంకోర్టు కూడా ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు రేవంత్ సర్కార్ రాష్ట్రంలోనే, అంటే దేశంలోనే ముందుగడిగేసి అసెంబ్లీ వేదికగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పినట్లుగానే మొన్న 4వ తారీఖు నాడు గ్రూప్ 1, గ్రూప్ 1, 2, 3లుగా ఎస్సీలను వర్గీకరించి రిజర్వేషన్లు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికే ఇటు ఎస్సీ వర్గాలు కూడా ముఖ్యమంత్రిని కలిసినటువంటి పరిస్థితి, బీసీ వర్గాలు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గాలు, ముఖ్యంగా మాదిగ వర్గాలు, మాదిగకు సంబంధించినటువంటి ఉపకులాలు, ఇటు వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి హైప్ పెంచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి
ఈ సందర్భంలోనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒకవైపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి 42% బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పింది. రాహుల్ గాంధీ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ 42%ను ఇప్పుడున్నటువంటి ఈ నివేదికను కేంద్రానికి పంపినా కేంద్రం ఒకవేళ ఆమోదించినా ఆమోదించకున్నా రాజకీయ పార్టీగా తాము అమలు చేసి తీరుతామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని పార్టీలు కూడా సహకరించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక బంతి బీజేపీ కోర్టులోకి తోసినట్టు పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది కూడా సానుకూల అంశంగా మారేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మరొకవైపు రైతులకు నిన్న 17 లక్షల మందికి రైతు భరోసాగా ఇచ్చినటువంటి పరిస్థితి. మొదటి రోజు కూడా రైతు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికే రైతు భరోసా సంబంధించినటువంటి అంశం కానీ ఇటు రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ కూడా సానుకూలంగా మారేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు 11 లేదా 19 ప్రధానంగా చూసుకుంటే రాంబాబు ఏదైనా ఆపోజిట్ పార్టీ ప్రతిపక్షం కానీ ఏదైనా ఉంటే విమర్శలు చేయడం అనేది సర్వసాధారణం. కానీ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్సీ అయినటువంటి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈ బీసీల విషయంలో పెద్ద దుమారమే లేపారని చెప్పుకోవచ్చు. ఇది అధిష్టానం దృష్టికి వెళ్ళింది అనుకోవచ్చా? తీన్మార్ మల్లన్న విషయం గురించి కూడా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? తీన్మార్ మల్లన్న వ్యవహారంపై ఇప్పటికే ఇటు రాష్ట్ర నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నది. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఇటు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే షోకాజ్ నోటీసు కూడా ఇద్దామని చెప్పేసి ఆలోచనలో పీసీసీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. షోకాజ్ నోటీసు ఇవ్వాలా వద్దా అనే దానిపైన కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనివల్ల లాభం ఎంత నష్టం ఎంత అని చెప్పి కూడా బేరీజ్ వేసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. మెజారిటీగా తీన్మార్ మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేయడమే మేలని చెప్పేసి ఇటు భావిస్తున్నట్టు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు తీన్మార్ మల్లన్న విత్ ఇన్ ద పార్టీలో ఉండి పార్టీ బీఫామ్ అంటే పార్టీ టికెట్ ఇచ్చినటువంటి ఇటు ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిపేందుకు కూడా పార్టీ పైన వ్యక్తిగత విమర్శలు పార్టీలో నాయకత్వం పైన విమర్శలు చేయడాన్ని పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. దీనిపైన ఇటు విపక్షాలు కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీనే దీనిపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన ఇప్పటికే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న వ్యవహారం ఈ రోజు లేదా రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. సస్పెండ్ చేయడమా షోకాజ్ నోటీసులు ఇవ్వడమా దానికి సమాధానం ఇవ్వకపోతే సస్పెండ్ చేయడం అనే దానిపైన కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఇటు మరొక వైపు రాష్ట్ర మంత్రివర్గం సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇటు ఇప్పటికే 6 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ఈ ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దాంతో ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడం అదేవిధంగా వివిధ నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయాలన్నటువంటి ఆలోచనలో ఇటు ప్రభుత్వం పార్టీ ఉన్నది. కాబట్టి దీనిపైన ఇటు అధిష్టానంతో మాట్లాడి ఒక కీలకమైనటువంటి ఈ యొక్క సమావేశం ద్వారా ఈ అన్ని అంశాలను అధినాయకత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని చెప్పి ముందు ఇవన్నీ సమస్యలు అంటే ముందు ఎన్నికలకు వెళ్ళడం కానీ లేకపోతే మంత్రివర్గ విస్తరణ కానీ లేకపోతే నామినేటెడ్ పోస్టుల భర్తీకి కానీ అనుకూలమైనటువంటి ప్రకటన చేయించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. లక్ష్మీనాథ్. అయితే రాంబాబు ఏదైతే ఈ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారో ఈ ఎంఆర్పిఎస్ అయితే స్వాగతిస్తుంది, కానీ అదే దళితుల్లో ఉన్న మాల సామాజిక వర్గం దీన్ని స్వాగతించట్లేదు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద ఆరా తీసే అవకాశం ఉందా? ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు అసెంబ్లీ వేదిక కూడా భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అదే సామాజిక వర్గానికి ఏదైతే గ్రూప్ 3లో ఉన్నాడో అతను కూడా దీన్ని స్వాగతించడం జరిగింది. కాబట్టి కమిషన్ ఇదేదో పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు, ఈ దీనిపైన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనే అసెంబ్లీలో ఇటు ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత దీనిపైన ఇటు ఒక సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది. సబ్ కమిటీ తర్వాత ఇటు హైకోర్టు సూచన మేరకు జ్యుడిషియల్ కమిషన్ ఏకసభ్య కమిషన్ కూడా వేయడం జరిగింది. ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగానే ఈ యొక్క ఏబిసిడి అంటే గ్రూప్ 1, 2, 3 అని 3 గ్రూపులుగా విభజించి వర్గీకరణ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎలాంటి అపోహలకు కానీ లేకపోతే ఎలాంటి ఎవరు కూడా ఇప్పటివరకు అయితే ఎస్సీ వర్గాల నుంచి ఎవరి నుండి కూడా అబ్జెక్షన్ అయితే ఇంతవరకు రాలేదు. కాబట్టి అటు దీన్ని స్వాగతిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఆయా సంబంధిత వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మంత్రి కానీ దీనిపైన స్పందించడం జరిగింది. కాబట్టి ఈ గ్రూప్ 1, 2, 3కి సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ పట్ల ఎలాంటి అభ్యంతరం లేదు. కాబట్టి ఇప్పటికే ఈ విషయాన్ని కూడా అధినాయకత్వానికి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం భావిస్తూ ఉన్నది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాంబాబు.